శుభోదయం అందరికీ. నామవాచకాల గురించి తెలుసుకున్నాం కదా, మరి ఇప్పుడు సర్వనామాల గురించి తెలుసుకుందామా? సర్వనామాలు అంటే నామవాచకాలకు బదులుగా, అంటే పేర్లకు బదులుగా వాడేవన్నీ సర్వనామాలే. నామవాచకాలు అంటే మన పేర్లే కాదు, వస్తువులు, కుక్క అంటే జంతువులు, పక్షులు, చెట్లు, అన్ని ఖనిజాల పేర్లు అన్నీ అని చెప్పాను కదా. వాటన్నిటికీ బదులుగా మనం ఏ పదాలను అయితే వాడతామో అవన్నీ సర్వనామాల కిందకి వస్తాయి. అంటే అతడు, ఆమె, ఇతను, ఈమె, అది, ఇది, వాళ్ళు, వీళ్ళు, మేము, నాకు, మనకు, మాది, మీది, ఇలా వాడే ప్రతిదీ సర్వనామం కిందకే వస్తుంది. నామవాచకానికి బదులుగా వాడే ప్రతి పదము సర్వనామం కిందకే వస్తుంది. ఇప్పుడు సర్వనామాలు అంటే తెలుసుకున్నాం కదా, వాటిని వాక్యాల్లో ఎలా గుర్తించాలో నేర్చుకుందాం, సరేనా? చూడండి పిల్లలు, మొదటి వాక్యం, అది నా పుస్తకం. ఇక్కడ అది అనేది నామవాచకానికి బదులుగా వాడారు కాబట్టి ఇది సర్వనామం. రెండోది చూద్దాం. ఇది రాము ఇల్లు. ఇది ఎవరి ఇల్లు? రాము ఇల్లు కదా, అంటే సర్వనామానికి బదులుగా వాడారు కదా. ఇది అనేది కూడా నామవాచకానికి బదులుగా వాడారు కదా, అందుకు ఇది అనేది సర్వనామం. తర్వాత వారు సినిమాకి వెళ్ళారు. వారు ఎక్కడికి వెళ్ళారు? సినిమాకి. వారు అనేది నామవాచకానికి బదులుగా వాడాం కాబట్టి ఇది సర్వనామం. నాకు పెరుగంటే ఇష్టం. ఎవరికి పెరుగంటే ఇష్టం? నాకు, అంటే నామవాచకానికి బదులుగా వాడారు కదా, ఇది కూడా సర్వనామం. అతడు ఊరికి వెళ్ళాడు. ఊరికి ఎవరు వెళ్ళారు? నామవాచకానికి బదులుగా వాడారు కదా, అతడు. సో ఇది సర్వనామం. ఆమె నాట్యం చేసింది. ఇందులో సర్వనామం ఏంటి? ఆమె. అది మా గేదె. అది మా గేదె, అందులో సర్వనామం అది. దేని గురించి తెలుస్తుంది? గేదె గురించి తెలుపుతుంది. ఇతను మా అన్నయ్య. ఇతను ఎవరు? మా అన్నయ్య. అన్నయ్య గురించి తెలుపుతున్నారు, అంటే నామవాచకానికి బదులుగా వాడారు కాబట్టి ఇది సర్వనామం. వాళ్ళు మీ బంధువులా? వాళ్ళు ఎవరి బంధువులు అని అడిగారు. ఇక్కడ గమనించండి, వాళ్ళు అనేది ఒక సర్వనామం. తర్వాత మీ అనేది కూడా ఇంకొక సర్వనామం. ఒక వాక్యంలో రెండు సర్వనామాలు వచ్చినాయి కదా. మీరు ముందు గమనించినట్లయితే ముందు క్లాసుల్లో ఒక వాక్యంలో రెండు నామవాచకాలు కూడా వచ్చినాయి. అలాగే ఈ వాక్యంలో రెండు సర్వనామాలు వచ్చినాయి. చూశారు కదా పిల్లలు, అర్థమైందా సర్వనామాల గురించి?